పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియే మధ్య త్రైపాక్షిక రక్షణ ఒప్పందాలు చేసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సౌదీ అరేబియాలో పవిత్ర నగరమైన మక్కాలో తాజాగా 3 దేశాల ఒప్పందాలు జరిగాయి. ఆయా దేశాలు ఈ ఒప్పందాలకు మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ అని నామకరణం చేశాయి. అల్ సఫా ప్యాలెస్ లో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాల్గొన్నారు. కొత్త ఒప్పందాల ప్రకారం పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కియేపై ఏ దేశం సైనిక దాడి చేసినా ఆ దాడిని మూడింటిపై జరిగిన దాడిగా 3 దేశాలు పరిగణిస్తాయి. నాటోలోని ఆర్టికల్ 5 నిబంధన తరహాలోనే ఒప్పందం ద్వారా 3 దేశాల మధ్య ఉమ్మడి సైనిక వ్యూహాలు అమలవుతాయి. 3 దేశాల మధ్య నిఘా సమాచార మార్పిడి జరుగుతుంది. గగనతల రక్షణ వ్యవస్థలు, అధునాతన ఆయుధ తయారీ రంగాల్లో 3 దేశాలు పరస్పర సహాయ సహకారాలు తీసుకుంటాయి. తుర్కియే నాటో సభ్యత్వం కలిగి ఉన్న దేశం. అత్యంత బలమైన సైనిక శక్తి కలిగిన దేశం. ఆధునిక డ్రోన్లు, రక్షణ పరికరాల తయారీలోనూ తుర్కియే ముందంజలో ఉంది. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే అణ్వాయుధాలున్న ముస్లిం దేశాల్లో పాకిస్తాన్ ఏకైక దేశం. అలాగే ఈ దేశం అతిపెద్ద సైనిక బలగాలు కలిగి ఉంది. సౌదీ అరేబియా విషయానికి వస్తే ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు. రక్షణ బడ్జెట్ పరంగా, ఆర్థిక వనరుల పరంగా అత్యంత బలమైన గల్ఫ్ దేశం. కాగా 3 దేశాల మధ్య తాజా ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. పాకిస్తాన్, తుర్కియే మధ్య సైనిక సంబంధాలు, ఈ అంశంలో సౌదీ అరేబియా పాత్రను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. ప్రాంతీయ భద్రత, ప్రాంతీయ సమతుల్యత దృష్ట్యా అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పాకిస్తాన్కు ఇటు సౌదీతో పాటు అటు ఇరాన్ కూడా మిత్రదేశమే. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో తరచుగా సౌదీపై దాడులు జరుగుతున్నాయి. సౌదీలో అమెరికా మిలిటరీ, నేవీ స్థావరాలు ఉండటంతో ఇరాన్ వాటిని నాశనం చేసే పనిలో భాగంగా సౌదీపై అటాక్స్కు దిగుతోంది. తరచూ సౌదీ చర్ము కేంద్రాలపైన ఇరాన్ దాడులు చేస్తోంది. మరి ఈ క్రమంలో కొత్త ఒప్పందం ప్రకారం సౌదీపై అటాక్స్ రిపీట్ అయితే పాకిస్తాన్ బరిలోకి దిగి ఇరాన్పై యుద్ధం చేస్తుందా? అసలే ఓవైపు ఆర్థిక సంక్షోభం, అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు ఇప్పుడు అంత సీనుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు యుద్ధంలోకి దిగినా దిగకపోయినా మిత్రద్రోహం చేసినట్టే అవుతుంది. మరి పాక్ ఏం చేస్తుందో చూద్దాం.